ఏ మసాలా లేకుండా పూరీ కూర చేసుకుందాం రండి. చూడండి, పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె మరిగాక కొంచెం తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరగకపోయినా పర్లా, కొంచెం పెద్దగా అయినా పర్లేదు. ఉల్లిపాయ మొత్తం వేగ అవసరంలేండి, సగం వేగితే సరిపోతుంది. చూడండి, ఇలాగా సగం వేగితే సరిపోతుంది. దాంట్లో చిటికెడు పసుపు, వాటర్లో పసుపు వేసుకుంటారండి. పూరీ కూర వాటర్లో లాగా వస్తే బాగుంటుంది చూడటానికి. పసుపు వేసి కొంచెం పసుపు వాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి. ఇది చూడండి అయిపోయింది. వాటర్ పోసుకోవాలి. మనం శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత వాటర్ చూసుకోవాలి. మరీ పలస కాకుండా మరీ చిక్క కాకుండా. చూడండి, ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని అది నీళ్ళు మరిగేలోపు ఒక గిన్నెలో శనగపిండి తీసుకుందాం రండి. చూడండి ఎంత చక్కగా కలర్ ఎలాగా మారిపోయిందో. ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలాగ చక్కగా పలసగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలాగ బాగా తిప్పుకోవాలి, ఉండలు లేకుండా తిప్పుకున్నాం. చూడండి చక్కగా మెత్తగా వచ్చింది. మంట తగ్గించుకొని, వాటర్ మరిగిపోయినాయి, మంట తగ్గించుకొని బొంబాయి ఉప్మా చేసుకున్నట్టు తిప్పుకోవాలండి. బాగా తిప్పుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని తిప్పుకోవాలి. చూడండి, పూరీ కూర రెడీ అయిపోయింది. చూడండి, కలర్ చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. చూడండి, పూరీ ఇలా పొంగాలంటే నేను గోధుమ పిండి కలుపుకున్నానండి. కనీసం గంట సేపు నానబెట్టుకోవాలండి పిండిని. అప్పటికప్పుడు చేసుకుంటే ఇలా పొంగవు. అప్పటికప్పుడు చేయకుండా కనీసం ముందు ఒక గంట నానబెట్టి చక్కగా చూడండి ఎంత చక్కగా పొంగినాయో. చూడండి, ఒక ప్లేట్లో తీసుకున్నాను మా అమ్మాయికి పెడదామని. మా అమ్మాయి తినమని 3 పూరీ వేసాను. తన కెపాసిటీ అంతే, కూర వేసాను. తినమంటే నన్ను తినమంది ఫస్ట్. నేను రుచి చూశాను, బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.